ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. తెలంగాణలో జరుగుతున్న ఈ ఎలక్షన్లలో చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లో ఎలక్షన్లో పోటాపోటీగా ప్రచారం జరిగింది. 3 పార్టీలు కూడా నువ్వా నేనా అన్నట్టు ఒకరి మీద ఆరోపణలతో ఎవరు ఏం చేశారు ఏమి అనేది కూడా ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ 10 ఏళ్ళు పరిపాలించిన బీఆర్ఎస్ ఏం చేయలేదని, 12 ఏళ్ళుగా అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రానికి ఏమీ చేసింది లేదని కేటీఆర్ గారు, ఓ పక్క సీఎం రేవంత్ రెడ్డి గారు, బీజేపీలో బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, రామచంద్రరావు గారు, అలా ఒకరి మీద ఒకరు ఆరోపణలు ఆరోపణలు చేసుకుంటూ ఈ మున్సిపల్ పోలింగ్ అయితే ప్రచారం ముగిసింది. ఇప్పుడు ఎలక్షన్ల టైం వచ్చింది. దీని మీద మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారంటే, అభివృద్ధి బాధ్యత నాదే, ఆస్వాదించండి, పాలన బేరే చేసి మంచి నిర్ణయం తీసుకోండి, అభివృద్ధిని కోరుకోండి అనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు కూడా ఇప్పుడైతే తెలంగాణ అభివృద్ధి కోసం ఆయన చాలా కష్టపడుతున్నారు. అభివృద్ధి జరగాలి, మంచి డెవలప్మెంట్ కావాలని రేవంత్ రెడ్డి గారి కష్టానికి ప్రజలు కూడా పంచాయతీ ఎలక్షన్లో కూడా మంచిగానే ఆదరించారు. ఇప్పుడు ఈ మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి అని మన రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి దగ్గర ఒకటే గుణం, అభివృద్ధి అభివృద్ధి అభివృద్ధి. తెలంగాణ అభివృద్ధి చెందాలి, తెలంగాణ బాగుండాలి అనేది ఎప్పుడు నిత్యం ప్రజల్లో ఉంటారు మన రేవంత్ రెడ్డి గారు. మన కేసీఆర్ గారు చూడండి, అభివృద్ధి చేసి ఉండొచ్చు కానీ ప్రజల్లో ఎప్పుడు ఉండడు కేసీఆర్ గారు. ఆయన ఎప్పుడు ఫామ్ హౌస్ అక్కడే ఉంటారు. కానీ రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు నిత్యం ప్రజల్లో ఉంటారు, ప్రజల్లో తిరుగుతూ ఉంటారు, ప్రజలకు ఏం కావాలనో ఉంటారు. పాలన ఒక సైడు, సంక్షేమం ఒక సైడు, డెవలప్మెంట్ ఒక సైడు చూసుకుంటూ రేవంత్ రెడ్డి గారు ముందుకెళ్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు, ఏమరంటే అభివృద్ధి బాధ్యత నాదే, నన్ను ఆశీర్వదించండి, పాలన బేరే చేసి మంచి నిర్ణయం తీసుకోండి, భరాసాకు ఓట్లు అడిగే అర్హత లేదు, గల్లీ ఎన్నికలతో మోడీ గారికి ఏం సంబంధం అనేది కూడా మన కేసీఆర్ గారు అంటున్నారు. ఇంకా ఏమంటున్నారంటే మన రేవంత్ రెడ్డి గారు, ప్రతి మున్సిపాలిటీకి మాస్టర్ ప్లాన్ తెస్తాం అనేది కూడా మన రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇంకా రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే, కాంగ్రెసు ముఖ్య నేతలు మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి గారు సూచన ఇచ్చారు. ఏమనంటే మున్సిపల్ ఎన్నికలు సరళపై రేవంత్ మీటింగ్స్ చేస్తే గెలిచే స్థానాలతో పాటు బలహీన స్థానాల వివరాలు కూడా వెల్లడి. కొందరు పనితీరుపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకంటే 80% గెలుస్తామంటూ సమావేశంలో అభిప్రాయపడ్డారు. ఇంకా ఏం చేశారంటే, బీజేపీ హామీలు మీరు ఎలా నమ్ముతారు, పాలమూరు రంగారెడ్డికి మోడీ జాతీయ హోదా ఇచ్చారా, బండి పోతే బండి ఇస్తామన్న సంజయ్ మాట మార్చలేదా, రాష్ట్రం నుంచి రూపాయి తీసుకొని 42 పైసలు ఇస్తున్నారు, దీనిపై కిషన్ రెడ్డి బండి సంజయ్ ఏనాడైనా మాట్లాడారా, ఓఎస్సీని భూతంగా చూపి ఇంతకాలం ఓట్లు అడుగుతారు, గల్లీ ఎన్నికలకు మోడీకి ఏం సంబంధం అనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఇంకా ఏమంటే, బీఆర్ఎస్ వాళ్ళకు ఓట్లు అడిగే హక్కే లేదు, మున్సిపల్ ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉంటుంది, మీడియా సమావేశంలో మన రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు, డెవలప్ చేయండి. ఏమి అంటే, కొన్ని తావులైతే ఓటుకు 30,000 కూడా ఇచ్చారంట. ఓటుకు 30,000. ఇక్కడ రంగారెడ్డి జిల్లా పురపాలికలో నోట్లు వరద, 6 పురపాలికల్లో 250 కోట్లు ఖర్చు అంట. శంకరపల్లి, మొయినాబాద్, చేవేల్లో పోటాపోటీ పంపిణీ, కుటుంబ అవసరాలను తీర్చుకున్న అభ్యర్థులు. శంకరపల్లిలో కొందరి ఖర్చు 6 నుంచి 8 కోట్లు. చేవేల్లో ఇంటింటికి 1/2 తులం బంగారు ఆఫర్, వలస ఓట్లకు తాయిలాలు. ఇట్లా మొత్తం ఓట్లకు 30,000 రూపాయల లెక్కన పంచుతున్నారంట. మన రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే, 12 ఏళ్ళుగా అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణకి చేసింది ఏం లేదు, 10 ఏళ్ళు పరిపాలించిన భరాస పాలనంతా అవినీతిమయం, 2 ఏళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం
అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది. వీటన్నిటికీ బేరీ చేసి సమాజానికి ఏది మేలు చేస్తుందో ఆలోచించి మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రతి పురపాలక సంఘ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ తయారు చేయించి వచ్చే 3 ఏళ్లలో అభివృద్ధి పదంలో నడిపిస్తామని, ముఖ్యమంత్రిగా పురపాలక శాఖ మంత్రిగా ఈ బాధ్యత తీసుకుంటానని, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పట్టం కట్టాలని కోరారు. చూడండి, అభివృద్ధిని చూడండి అనేది కూడా చేసింది. ఇంకా ఏమరంటే బీసీలకు 42% రిజర్వేషన్లు అడ్డుకోవడానికి కోర్టులో పిటిసిన వ్యక్తి మున్సిపల్ ఎన్నికల్లో భరాస టికెట్ ఇచ్చింది. మేము బీసీలకు పార్టీ పరంగా 61% ఓట్లు ఇచ్చాము, ఇది మా నిబంధత. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ భరాసాల మధ్య త్రిముఖ పోటీ జరుగుతుంది. ఎవరు అభివృద్ధి చేయగలరో ఆలోచించండి. అవసరమైనప్పుడు కేంద్రంపై కొట్టాడడానికి ఈ ప్రభుత్వానికి భేషజాలు లేవు. భరాసల చీకటి ఒప్పందాలు కేంద్రంతో కుంభకు కావాల్సిన అవసరం లేదని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఏమిటంటే బీజేపీలేమో కేంద్రం నిధులతో మేమే అభివృద్ధి చేస్తున్నామని చెప్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారేమో నా అభివృద్ధిని చూసి ఓట్లు వేయండి అని అంటున్నారు. బీఆర్ఎస్ వాళ్ళేమో మా 10 ఏళ్ళ పాలన చూసి ఓట్లు వేయండి అని బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇప్పుడు అభివృద్ధి ఎలా ఉంది, తెలంగాణ పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది కూడా ఈ ఎలక్షన్ల రూపంలో బయటకు రాబోతున్నాయి. ఎందుకంటే పల్లెల్లో కానీ జరిగే ఈ ఎలక్షన్లకు ఎవరు ముందు ఎవరు అనేది కూడా మనము ఎలక్షన్ల తర్వాత తెలుసుకోవాల్సి వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.